అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న ఐడియా. చాలామంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు పడకుంటుండడం కోసం ఒక చిన్న ఐడియాతో నేను మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ని చిన్న మార్పులతో ముందే ప్లాన్ చేసుకొని అట్లా చేసుకున్నా. ఇద్దరు పిల్లలున్నా ఇబ్బంది లేకుండా పడుకోవడానికి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి చిన్నదే. ఇది యాక్చువల్గా 9x9 బెడ్రూము. 9x9 బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్తో సహా ఉంది. 9x9 బెడ్రూమ్లో మీరు చూడండి ఎట్లా ఉంటుందో. ఇద్దరు పిల్లలు పడుకోవడానికి కూడా చిన్న టెక్నిక్ కూడా. ఇది ఒక బెడ్ అండి. ఇది నేను కంప్లీట్గా సిమెంట్తో తయారు చేశాను. జస్ట్ 1.5 feet వాల్ కట్టా, దాని మీద ప్లైవుడ్ షీట్ వేసుకోవటమే. దీనికి చుట్టూ కూడా వాల్ కేర్ పెట్టి పెయింట్ వేసుకోవచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. హైట్ వచ్చేసి 7 feet హైట్, 7 feet హైట్, 1.5 feet డోర్. ఇది వచ్చేసి మెట్లు. బాత్రూమ్ పైన వచ్చేసి ఉన్న ఏరియాని బాత్రూమ్ పైన 7 feet హైట్లో మళ్ళీ స్లాబ్ పోసి ఆ ఏరియాని ఒక బెడ్ లాగా కన్వర్ట్ చేశా. బంకీ బెడ్ లాగా మంచి ఏరియా. మంచి ఇక్కడ కూర్చోడానికి కూడా స్టార్టింగ్లో ఒక మెట్టులాగా కూర్చోడానికి రాసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని కుర్చీలాగా ఉంటుందని అట్లా హైట్ పెట్టాను. ఇవి మెట్లు మామూలుగా ఇనుప వాటితోనే చేయించా వెల్డింగ్తో. ఇది బెడ్. ఇద్దరు సఫిషియెంట్గా పడుకోవడానికి, రాసుకోవడానికి, పుస్తకాలు స్టోర్ చేసుకోవడానికి. మళ్ళీ వీటికి వెంటిలేషన్ కోసం మంచి కిటికీ, మంచి వ్యూ. ఇది వచ్చేసి 4.5 feet by 9 feet స్లాబ్ ఏరియా. చిన్న బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఇది ముందే ప్లాన్ చేసుకోవాలి. స్లాబ్ వేసేటప్పుడే స్లాబ్ వచ్చేసి 11 feet హైట్ పెట్టుకోండి. క్లియర్ హైట్ 11 feet పెట్టుకుంటే మీకు హైట్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లస్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కానీ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ, బై బై.